హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అసలు దసరా కోసం మీకున్న డౌట్స్ అన్నీ పటాపంచలైపోతాయి ఈ వీడియో ఒక్కటి చూస్తే. అసలు 2025లో దసరా ఎన్ని రోజులు వచ్చింది, ఏ రోజు ఏ అవతారం, ఏ రోజు ఏ ప్రసాదాలు పెట్టాలి, శమి పూజ ఎప్పుడు చేయాలి, వాహన పూజ ఎప్పుడు చేయాలి, ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి, అలాగే దసరా రోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. అసలు అది ఏంటి అన్నది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం అవతారాలు ప్రసాదాలు చూద్దాం. మనకి ఫస్ట్ అవతారం వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం 22వ తారీఖుతో మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే పాయసం ప్రసాదంగా పెట్టండి. రెండో అవతారం వచ్చేసి శ్రీ గాయత్రి దేవి అవతారం ఆశ్వయుజ శుద్ధ విధియ 23వ తారీఖు నీలం రంగు శారీ, అలాగే రవ్వ కేసరి కానీ పులిహోర కానీ పెట్టడానికి ట్రై చేయండి అమ్మవారికి ప్రసాదం కింద. మనకి మూడో అవతారం వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి ఆశ్వయుజ శుద్ధ తదియ 24వ తారీఖు బుధవారం. ఆ రోజు అమ్మవారికి దద్దోజనం కానీ కట్టి పొంగల్ కానీ ప్రసాదం పెట్టాలి. అలాగే వీలైతే ఎల్లో కలర్ శారీ కట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి నాలుగో అవతారం వచ్చేసి శ్రీ కాత్యాయని దేవి అవతారం. మనకి ఈ సంవత్సరం స్పెషల్ అవతారం అనమాట ఇది. సో ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు బెల్లం అన్నం లేదా ముద్దపప్పు వేసిన అన్నం పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఆ రోజు రెడ్ కలర్ కట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఐదో అవతారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. చాలా స్పెషల్ ఈసారి ఫ్రైడే వచ్చింది మహాలక్ష్మి అవతారం. చవితి తిథి వచ్చేసి చవితి. ఆ రోజు మనం గులాబీ రంగు శారీ కానీ అలాగే పూర్ణం బూరెలు కానీ అమ్మవారికి నివేదించడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మనకి ఆరో అవతారం వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారం. మనకి తిథి వచ్చేసి పంచమి. ఆ రోజు ఆకుపచ్చ రంగు అలాగే నైవేద్యం వచ్చేసి పులిహోర కానీ పెసరబులు కానీ అమ్మవారికి పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఏడో అవతారం వచ్చేసి శ్రీ మహాచండీ దేవి అవతారం. ఆ రోజు తిథి వచ్చేసి షష్ఠి 28వ తారీఖు ఆదివారం వచ్చింది. మనం ఆ రోజు అమ్మవారికి లడ్డును ప్రసాదంగా పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఆ రోజు ఎరుపు రంగు అంటే రెడ్ కలర్ శారీ కట్టుకోవడానికి కానీ అమ్మవారికి నివేదించడానికి కానీ ట్రై చేయండి. మనకి 8వ అవతారం సరస్వతీదేవి అవతారం. ఆ రోజు మూల నక్షత్రం సప్తమి తిథి అనమాట, సోమవారం. ఆ రోజు అమ్మవారికి పరమాన్నం కొబ్బరికాయలతో చేసినవి బెల్లం అటుకులు పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వైట్ కలర్ శారీ కట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి 9వ అవతారం వచ్చేసి శ్రీ దుర్గాదేవి అవతారం. అష్టమి తిథి దుర్గాష్టమి అని కూడా అంటాం కదా. ఆ రోజు అమ్మవారికి అల్లం గారెలు అలాగే రెడ్ కలర్ శారీ కానీ రెడ్ కలర్తో సంబంధించినవి పెట్టడానికి ట్రై చేయండి. మనకి 10వ అవతారం వచ్చేసి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం అనమాట. ఆ రోజు తిథి వచ్చేసి నవమి, మహర్నవమి అని కూడా అంటారు. ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగల్ కానీ పులిహోర కానీ పెట్టడానికి ట్రై చేయండి. ఆ రోజు కలర్ వచ్చేసి నీలం కానీ ఎరుపు కానీ ఏదన్నా ఓకే. మనకి 11వ అవతారం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. దశమి విజయదశమి మనం ఆ రోజు దసరా పండుగ జరుపుకుంటాం కదా. ఆ రోజు అమ్మవారికి పులిహోర గారెలు శక్తి కొలది ఏ నైవేద్యం పెట్టినా ఓకే. ఆ రోజు ఆకుపచ్చ రంగు నివేదించడానికి ట్రై చేయండి. ఇవి అవతారాలు అనమాట. ఇప్పటి నుండి ఏ సమయాల్లో ఏ పూజలు చేసుకోవాలో చూద్దాం. విజయదశమి పూజా సమయం వచ్చేసి 2వ తారీఖు గురువారం దసరా రోజు ఉదయం 7:31 నుండి 9:52 వరకు. ఆయుధ పూజ కానీ వాహన పూజ కానీ చేసుకుంటాం కదా, అది ఉదయం 11:57 నుంచి 1:29 వరకు చేసుకోవచ్చు. అలాగే విజయ ముహూర్తం అనమాట. మనం ఏమైనా స్టార్ట్ చేయడానికి మంచిదన్నమాట ఈ సమయంలో. 2వ తారీఖు గురువారం దసరా రోజు 1:50 నుండి 2:38 వరకు మనం ఏదైనా స్టార్ట్ చేయడానికి మంచిగా ఉందన్నమాట. అలాగే మనం ఆ రోజు దసరా రోజు శమి పూజ, జమ్మి చెట్టుకి పూజ, అపరాజిత దేవి పూజ అని కూడా అంటారు. శమి పూజ చేయడానికి దసరా రోజు 2వ తారీఖు గురువారం సాయంత్రం 5:05 నుండి 6:45 వరకు చాలా మంచిదట. సో అలాగే మనం ఆ దసరా రోజు చాలా మంది పాలపిట్టని చూస్తే చాలా మంచిది అంటారు. అది సమయం అంటే ఏం లేదు, మనం ఆ రోజులో ఎప్పుడు చూసినా చాలా మంచిదని కొన్ని ప్రాంతాలలో నమ్ముతారు. ముందే చెప్పాను కదా దసరా రోజు ఇంకొక స్పెషల్ ఉందని. ఆ రోజు అక్టోబర్ 2 కాబట్టి గాంధీ జయంతి. ఆ రోజు అందరూ మర్చిపోతున్నారు గాంధీ జయంతి అని. గాంధీ జయంతి అవడం వల్ల దసరా నేను మాక్సిమం సండే చూస్తానేమో అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ముందుగా మన ఛానల్ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు. మనం భక్తితో శ్రద్ధతో అమ్మవారికి పెట్టాలి కానీ అమ్మవారు ఏం పెట్టినా కాదనరు. సో చేసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వండి, లేని వాళ్ళు యథాశక్తి పూజ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ చూస్తూనే ఉండండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.